So as a human response, there is nothing wrong in trying to find an anchor. It is pitiable. At most it's pitiable, or Yes. are you trying to form a group or a cult in the name of Hetuvadam is a big question that a lot of people have had. అంటే మీకు ఇప్పుడు సడన్గా భక్తులు తయారయ్యారు అనుకోండి, ఫ్యాన్స్ ఆల్రెడీ వచ్చేస్తున్నారు, సూన్ వాళ్ళు భక్తులుగా మారి. భక్తులు ఎప్పుడు తయారవుతారంటే మనం ఒప్పుకుంటే తయారవుతారు. నెవర్ ఈజ్ సంబడి మేడ్ ఎ కల్ట్ లీడర్ వితౌట్ ద కన్సెంట్ అండ్ యాక్టివ్ ఎంకరేజ్మెంట్ బై దట్ పర్సన్. దిస్ ఈజ్ ద ఫెనామినన్. మీరు ఎవరినైనా చూసుకోండి, ఒక వ్యక్తి నాయకుడిగా కావాలని కోరుకుని దాన్ని ప్రోత్సహించిన తర్వాతనే అది జరుగుతూ ఉంటుంది. ఐ డోంట్ వాంట్ టు థింక్ ఫర్ అదర్స్, సో దట్ ఫెనామినన్ ఈజ్ ఏలియన్ టు మీ. మతాలు మార్చటాలు వేరే వాళ్ళు చేస్తారు, నాలాంటి హేతువాదులు మానవవాదులు చేయరు. ఎవరిది వాళ్ళు ఆలోచించుకోమని కదా చెప్తుంది. నాకులాగా ఆలోచించద్దు, నువ్వు కూడా ఆలోచించుకోమని కదా అనేది. అలాంటప్పుడు ఇట్ డజంట్ మేక్ సెన్స్ దట్ వీఆర్ దెన్ క్రియేటింగ్ ఎ కల్ట్. ఇందాకన్నాను చూడండి, ఓడిపోయిన వాళ్ళు చెప్పే ఏడుపు ముఖం మాటలు ఇవన్నీ. దట్ వర్డ్ ఈస్ స్టిల్ రింగింగ్. అంతే కదండి. ఇప్పుడు చాలామంది ఏమి సమాధానం చెప్పాలో తెలియక, నీ సైన్స్ కూడా ఒక మతమే కదా, నీ హేతువాదం కూడా ఒక మతమే కదా అని మాట్లాడుతూ ఉంటారు. ఈజ్ లైఫ్ ద సేమ్ యాజ్ డెత్? ఈజ్ బాల్డ్నెస్ ఏ హెయిర్ స్టైల్? సంథింగ్ అండ్ ఇట్స్ ఆపోజిట్ కెనాట్ బీ ద సేమ్. ఆ మాత్రం తెలివి లేకుండా మాట్లాడుతున్నారు అని అంటే కొంచెం జాలి వేస్తుంది. బికాజ్ ఇట్ కెనాట్ బీ ద సేమ్. అలాంటి మనుషులు చెప్తున్న మాటలు ఇవి. సో వాట్ డూ యూ ఫీల్ వెన్ యూ లుక్ ఎట్ ది గురూస్ హు ఎక్స్ప్లెయిన్? సద్గురు తీసుకోండి, శ్రీ రవిశంకర్ తీసుకోండి, వాళ్ళు దే టాక్ అబౌట్ లవ్, పీస్, దే టాక్ అబౌట్ అ లాట్ ఆఫ్ స్పిరిచువల్ ఫినామినా. సద్గురు అయితే హీ టాక్స్ అ లాట్ అబౌట్ ఇవన్నీ మన పూజలన్నీ. మీరు ఆశ్రమానికి ఎప్పుడైనా అంటే చూసారా? ఆశ్రమంలో జరిగే ఆశ్రమానికి వెళ్ళలేదు, రిచువల్స్ అవి చూసారా? ఆయన కబ్జా చేసిన ల్యాండ్లో పెట్టిన శివలింగాన్ని కూడా నేను చూడలేదు. అది కబ్జా ల్యాండ్ అండి? ఎస్, ట్రైబల్ ల్యాండ్. అవి చేయలేదు, కానీ ఆయన వీడియోస్ చూసాను. సో వాట్ కుడ్ ఇట్ బీ ఫర్ హిమ్ టు డూ దిస్? హ్యావ్ యూ నోటిస్డ్ ది ఎంపైర్ దట్ హ్యాస్ బీన్ బిల్ట్? ఎస్, of course. I mean, empire అంటే అది ఇట్స్ a big, అది మామూలు సామ్రాజ్యం కాదు, అది ఇట్స్ an empire. The empire is built largely on enticements to people to provide them some solace in their search for the truth. But it's also built on falsehood. మీరు అక్కడ కబ్జా అంటున్నారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆయనకు బోల్డ్ భూమి ఇచ్చిందని చెప్పి అంటున్నారు. మరి తెలిసి ప్రభుత్వం ఇస్తుందా చెప్పండి కబ్జా అయితే? అంటే if it's a cause not worthy. అంటే ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి దాన్ని బట్టి మనం వెదర్ ద కాజ్ ఈజ్ వర్దీ ఆఫ్ ఇట్ అంటే మనం రాంగ్ వే ఆఫ్ థింకింగ్లో ఉన్నామండి. 400 ఎకరాలు ఆయనకి గ్రాంట్ చేయటము, తర్వాత పబ్లిక్ అవుట్రేజ్ చూశాక దాన్ని ఇవ్వట్లేదని వెనక్కి కరెక్ట్. అదే ఎందుకంటే బెదిరింది ప్రభుత్వం కూడా. ఇట్స్ అవుట్రేజెస్. ఇప్పుడు సద్గురు అనే ఆయన తను ఒక లైఫ్ స్టైల్ని ప్రమోట్ చేస్తూ, తను ఒక పారాషూట్ బాబా అని చెప్పుకుంటూ, తర్వాత చాలా బ్యూటిఫుల్ ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఎన్ని రకాల సైంటిఫిక్ అన్ట్రూత్స్ని ఆయన స్ప్రెడ్ చేస్తున్నాడు అన్నది వీ హ్యావ్ బీన్ సీయింగ్. మీరు అన్నారు కదా, ఆర్ యూ క్రియేటింగ్ ఎ కల్ట్ ఆర్ ఎ గ్రూప్ అని. దెర్ ఈజ్ ఆన్ ఫేస్బుక్ ఎ గ్రూప్ స్టార్టెడ్ బై సమ్వన్ ఎల్స్ ఇన్ మై నేమ్. I have also applied and joined that group because I felt morally obliged to be part of a group which calls itself after me. ఆ గ్రూప్ వాళ్ళందరూ కలిసి ఒక సద్గురు స్పెషల్ వీక్ చేద్దామని ప్లాన్ చేస్తున్నారు. ఈయన క్లెయిమ్స్ ఏంటి? ఈయన చెప్పిన దాంట్లో వాస్తవాలు ఎన్ని ఉన్నాయి? చాగంటి కోటేశ్వరరావు గారిలాగా, గరికపాటి గారిలాగా ఒక మొగ నెమలి కన్నీరు కారిస్తే ఆ కన్నీటిని తాగిన ఆడనెమలి గర్భం ధరిస్తుంది అని చెప్తున్న లాంటి అబద్ధాలు ఆయన ఇంకా ఎన్ని ఎక్కువ చెప్పాడు, అవి లిస్ట్ చేద్దాము అని. ఆయన బట్ చాలా ర్యాషనల్గా చెప్తారు. అంటే ద వే హీ ఎక్స్ప్లెయిన్స్ ఎవ్రీ క్వశ్చన్ దట్ ఈస్ ఆస్క్డ్. ప్రేమ అంటే ఏమిటి మొదలుకొని హీ ఇన్ఫ్యాక్ట్ బ్రింగ్స్ ఇట్ డౌన్ టు వెరీ సైంటిఫిక్ అండర్స్టాండింగ్. సైన్స్ యొక్క పరిభాషని వాడుకుంటూ మాట్లాడుతున్న అర్థం లేని మాట. మనము ఆయన చెప్పేది కరెక్టే అనుకుని వెళ్ళినప్పుడు దాంట్లో ఏమి ఇబ్బంది కనపడదండి. కానీ జావేద్ అఖ్తర్ గారు పక్కన కూర్చుంటే ఊపిరాడలేదు కదా ఆయనకి. షబానా అజ్మీస్ హస్బెండ్ జావేద్ అఖ్తర్.
because Javed Akhtar had rational responses. So scientificగా how can it be correct? ఆయన అన్నాడు, ఒక గ్లాసు తీసుకుని ఆ గ్లాసులో నీళ్ళని చూపిస్తూ, if I look at this glass of water in a certain way, then he will give it powers of malice or beneficence అని చెప్పాడు. నమ్ముదామా? అది సైన్స్ అందామా? దట్ ఈస్ వుడూ, దట్ ఈస్ బ్లాక్ మ్యాజిక్, దట్ ఈస్ వాట్ ఈస్ ప్రమోటింగ్. ఇంత వైడ్ యాక్సెప్టెన్స్ వచ్చేటప్పటికీ రెచ్చిపోయి మాట్లాడుతున్నారు వీళ్ళు. అది శ్రీ రవిశంకర్ కావచ్చు, ఆయన ఐఐటిలో చేసిన మోసం కావచ్చు, ఒక పర్టిక్యులర్గా తనకి కొన్ని స్ట్రెంగ్స్ పవర్స్ ఉన్నాయని ఆ పవర్స్ కోసం ఒక పర్టిక్యులర్ ఆయిల్, ప్రేయర్ ఆయిల్స్ కేవలం క్రిస్టియన్ పాస్టర్లే కాదండి, అందరూ వాడతారు. రవిశంకర్ గారు కూడా హీ హాస్ బీన్ పెడ్లింగ్ దోస్. వీళ్ళ ప్రతి దాని వెనక అమ్మటానికి ఒక వస్తువు ఉందండి, అది మర్చిపోవద్దు. అవును, ఇట్స్ డెఫినెట్లీ. అంటే వెళ్ళి తిరిగి వస్తూ ఉంటే మీరు పెద్ద కారులో వెళ్తే మీ కారులో పట్టే, మీ బూట్లో పట్టే విగ్రహం లేదు శివలింగం ఒట్టిగా ఏమీ మీకు ఇవ్వరు. యంత్రాలు ఉంటాయండి, అంటే దే హ్యావ్, యా, ఇట్స్ ఎ బిజినెస్ ఎంటర్ప్రైజ్. అండ్ ఇఫ్ యు ఆర్ ఎ విల్లింగ్ కస్టమర్, వాట్ డూ ఐ హ్యావ్ టు సే అబౌట్ ఇట్? But I do not want to be told that it is science, because once you claim it is science and not religion, the criteria for evaluating science will kick in here. Yes. And there they collapse. Yes. And they collapse. Idi na mata namakam ante, usually if it has no human rights implications or social disaster. But see, there is no line to draw kadandi. Ippudu when somebody is taking over your thinking and somebody is drawing you into something over a period of time, what do you classify it as? Is that a human right violation or not? Brainwashing is a human rights violation. But చిన్న పిల్లల్ని చేయట్లేదు కదా. So grown adults, consenting adults కాబట్టి కన్సెంటింగ్గా వెళ్ళి, absolutely. కానీ ఒక లార్జ్ గ్యాదరింగ్ని ఇలా దగ్గర తీసుకొచ్చినప్పుడు నా దృష్టిలో అదర్ లాస్ షుడ్ అడ్రెస్ దిస్ సిచ్యువేషన్. ఇప్పుడు there are many people, but the lawmakers are all devotees. That is our tragedy. The lawmakers go and fall at the feet of a lot of the masters, the spiritual gurus. Absolutely. I think that's the tragedy we have. The present crop of lawmakers are not exactly tuned into the modern world, nor do they have any respect for the exhortation of the Indian Constitution, Article 51AH. The fundamental duty of every citizen is to promote the scientific temper, social reform and humanism. ఇదేదైతే ఉందో, రాజ్యాంగాన్ని రక్షిస్తాను అని ప్రమాణ స్వీకారం చేసే ప్రెసిడెంట్ గారి దగ్గర నుండి రాజ్యాంగబద్ధంగా నేను ఉంటాను అని చెప్పే మిగతా కాన్స్టిట్యూషనల్ ఫంక్షనరీస్ అందరూ కూడా దాన్ని విస్మరిస్తున్నారు, లేదు ధిక్కరిస్తున్నారు. వీళ్ళిచ్చే స్ట్రెంగ్త్ని ఆధారం చేసుకుని ప్రభుత్వాధికారులు కూడా దే ఆర్ ఏబుల్ టు డూ వాట్ దే వాంట్, ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ militating against basic common sense or the Constitution's exhaustion. What can we do? We deserve the governments that we elect. The leaders represent us. Manamu marananta kalamu, they will continue to represent us in our backwardness, which is exactly what they are doing. It doesn't make it right. It's sad because India's progress will be hindered by so much. సద్గురు కానీ లేకపోతే అసలు ఈ పేర్లు ఎవరు ఇచ్చారండి వీళ్ళకి? సద్గురు, శ్రీ సొంతంగా ఇచ్చుకున్న పేర్లే కదా. అసలు పేర్లేంటి? ఐ వుడ్ రాదర్ స్పీక్ అబౌట్ వాసుదేవ్, నాట్ సద్గురు. ఆయన ఇచ్చుకున్న బిరుదు, అది భారత ప్రభుత్వం ఇచ్చింది కాదు. వాసుదేవ్ చేస్తున్న పనులన్నీ కూడా they are comforting to those who want to be comforted by that, and we have no means of stopping them, nor do we have a locus to stop them. But when you say don't sleep with your head to the north, because that is how the elephant lost its head in favor of Ganesha, I want to just remind you that I am not an elephant, so I can sleep with my head to the north. If you say water has memory, I want to tell you that's not what science says.
I want to say your master's or your engineering degree should be withdrawn when you say this. Human body has memory antaru, especially in the context of free sex, which is a complete personal choice, and we are not talking about that today, but that the body has certain memory and hence it does something. I didn't hear about in this context about the human body's memory, but of course the human body has memory, and the seat of that memory is the brain. That's what we hold. So there is no problem with saying we have memory, and we can't function as human beings if we don't have memory. That's what defines our life, does it not? Right. The aspirations, the goals that we have, the thoughts that we have, which are all based on our past experiences, which are stored in our brain as memories that we can recall usually in normal circumstances. So what is evolution for you in a human lifetime? Babu Gogineni garu, may you live a really long life and a very fruitful and a happy, fulfilling one, but how would you like to die? A natural death, which would mean that the body is no longer able to sustain what gives it joy and happiness, and what makes it hope and make goals and plans for oneself or for others. That hopefully would be the end of a natural lifespan that is given to the human beings in today's age. But you never know. అంతేగాని మీరు హేతువాది లేకపోతే అలా అని మీకు అలా గుర్తుండిపోవాలనే ఒక తపన కానీ పర్సనల్ అంబిషన్ ఆర్ దేర్ ఇస్ నో పాయింట్ యూ వాంట్ టు అరైవ్ ఎట్ యాజ్ ఫార్ యాజ్ యువర్ ఎవల్యూషన్ గోస్. Life is a journey, Andy. It's not a destination. To the extent that you live life in a rational way, celebrating human values, respecting human rights, you have lived the good life. Appreciating art, understanding that the human is not simply coldly logical, but the human is emotional, the human is capable of some of the greatest things that the human has already achieved. Then what do we all do? But what do we all do then? Because the greatest things are achieved and we all want to achieve great things, and hence we are looking for something to fill the void. With such serious limitations on thought and action, we already achieved this much. There is Maidan Khulla hai. Aur bahut hai. There is so much more to achieve, to reach out to. Chepparu kadandi, reach out to the stars. And that's the important thing about humanism. The stars are accessible to all of us. We have to reach out to them. అది చేయకుండా మనల్ని ఆపుతున్నవేమిటో చూసుకుని let's switch off those things that are preventing us. So keep negating what is not and make space for what is automatically, which will prevail. And life is not certainly full of joy, for sure. It has its challenges, it has its defeats, it has its dangers. But that's what makes life interesting. ధైర్యంగా ఆ దాంట్లోకి మనం దిగాలి. అక్కడ దిగకుండా ఈ సోలార్ ఎక్లిప్స్లు, లూనార్ ఎక్లిప్స్లు వచ్చినప్పుడు నీడని చూసి భయపడే పిరికి పందలుగా మనల్ని నమ్మకం మారుస్తుంది చూడండి. ఇన్స్టెడ్ ఆఫ్ ఎంటరింగ్ ద గ్రాండ్ అడ్వెంచర్ ఆఫ్ లైఫ్, భయపడి తలుపులు మూసుకుని, లేకపోతే దుప్పటి కప్పుకుని దుప్పటి తన్నుకుని, ఏది చంద్రుడి మీద భూమి వేస్తున్న నీడని చూసి భయపడి ఎక్లిప్స్ ఇవన్నీ ఉన్నాయి చూడండి. ఇవన్నీ ఆపేస్తే నిజంగా ధైర్యం వస్తుంది మనకి. విత్ కరేజ్, విత్ ఆస్పిరేషన్ about the human prospect, some confidence, then we will build a positive civilization. ఈ ప్రాసెస్లో ప్రపంచంలో యంగెస్ట్ కంట్రీ అయిన భారతదేశం, 65% మంది భారతీయులు 35 ఏళ్ల కంటే తక్కువ వయసు వాళ్ళు ఉన్నారు. దాదాపు 80 కోట్ల మంది 35 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్న వాళ్ళు మన దేశంలో ఉన్నారు. ఇమాజిన్ దట్ these 80 crores of young people will engage with reality in the right way. Who can stop this nation when we do that? And what is stopping this nation from doing that? Beliefs. Shall we look at that carefully and without hesitation, కనికరం లేకుండా ఏదైతే నాశనం చేస్తుందో దాన్ని పక్కకు జరుపుతూ ఉంటే we go forward.
దట్ విల్ బీ ద ఛాలెంజ్. కానీ ఇన్ ద డైవర్స్ కంట్రీ లైక్ ఇండియా విత్ సో ఇన్ని విధాల భావజాలాలు, ఇన్ని రకాల మతాలు, ఇన్ని రకాల ఇంకేం చెప్పాలి ఆధ్యాత్మిక కొత్తగా ఉపాంగాలుగా పుట్టు వస్తున్న ఉపనదులు, వీటన్నిటి మధ్యలో మన వాస్తవం ఏమిటి, మన దేశ వాస్తవం ఏంటి, వ్యక్తిగతంగా ఒక్కొక్కళ్ళ వాస్తవం ఏంటి వెతుక్కోవడమే. ఆ వెతుకులాటే బహుశా మనకి. That is life. But India has led this life earlier, and India was successful with this life. The time of the Buddha, the time before the Buddha. And we know humanity has succeeded. Look at the European Renaissance. Look at the Enlightenment in Europe. Everything today that we enjoy is directly the gift of Greece. The ideas we have, the psychological, the mental and moral improvement of humankind owes itself to what European civilization did. European civilization came after the Indian. The achievements of India passed on to Greece. From there it spread all over the world. But how do I care which passport this great phenomenon carries? It's a human achievement. We know the humans are capable of this, and therefore we are too. ఎన్ని భావజాలాలు ఉన్నా కూడా, ఎంత ఘోరంగా ఉన్నా కూడా, ఎంత అద్భుతంగా ఉన్నా కూడా, we take confidence and courage from the fact that all religions become humanized. మతాలన్నీ మానవీకరణ కూడా చెందుతాయి. That process has to be started. ప్రశ్న వేయాలి, సమాధానం చెప్పినప్పుడు ఆన్సర్ రివైజ్ చేసుకోవాలి. ఆన్సర్ రివైజ్ చేసుకునే నైతిక ధైర్యం ఉన్న ఏ మతమైనా కూడా ఇంకా పైకి వెళ్తుంది. లేదు, నువ్వు ప్రశ్న వేసావు కాబట్టి చంపేస్తానన్న మతం తనే ముందు చచ్చిపోతుంది. దట్స్ ద వే ద డైనమిక్స్ ఆఫ్ ఐడియాస్ ఆపరేట్. యాజ్ థింకింగ్ పీపుల్ who aspire to progress, we should welcome this. Many of us are. The point is, బస్సు వెళ్ళిపోతుంది, బస్సు ఎక్కుతావా అక్కడే ఉంటావా? ముందుకు వెళ్తుంది బస్సు, రైలు తూర్పుకు వెళ్తుంది, వస్తావా అక్కడే ఉంటావా? ఆలోచించుకోమంటమే. ఇవాళ చాలా ఆలోచింపచేసే ఒక కొత్త పాసిబిలిటీని మీరు, అంటే ఇదివరకు చాలా రోజుల నుంచి చెప్తున్నారు, బహుశా నేను ఇవాళ ఇంత వివరంగా వినడం, చాలామంది చూస్తున్న టీవీ ఎన్ఎక్స్టీ ప్రేక్షకుల తరఫున కూడా వినడం మొదటిసారి కాబట్టి, ఐఎమ్ హోపింగ్ దట్ ఎవ్రీబడి లిసన్ విత్ ఈక్వల్ intensity and with equal curiosity and to know what you've been saying all these days. Kani, before we wind up, I want to ask you one question, Babu Garu. Of course, it's an ocean of discussions, kabatti I'm hoping to have a lot of discussions with you on this forum in future also. పొద్దున్న లేవగానే మీరు ఎప్పుడైనా గట్టిగా ఎగరడం, గంతులేయడం, మీరు ఎప్పుడు ఇలాగే శాంతంగా ఇదే టిక్ 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 అదే రిథంలో ఉంటారా, లేకపోతే డూ యూ జంప్, డూ యూ స్క్రీమ్, డూ యూ లైక్ గెట్ ఎక్సైటెడ్ అబౌట్ ఎనీథింగ్, డూ యూ సింగ్, డూ ఎనీ ఆఫ్ దట్? ఐఎమ్ ఎక్సైటెడ్, బట్ దట్స్ నాట్ షోన్ త్రూ మై జంపింగ్. ఓకే, అదే టోన్లో మీరు. పదం మెత్తగా ఉండదు కదా. పదం మెత్తగా ఉంది, గొంతు ఒకటే. సో ఎప్పుడైనా మీరు యురేకా నడిచిన సందర్భాలు ఉండుంటాయా అని? లేవండి. ఇట్స్ బీన్ వెరీ వెరీ ఎంగేజింగ్ మీరు చెప్పిన ఐడియాలజీ, అండ్ చాలా కన్విన్సింగ్గా ఉంది. ఐఎమ్ షూర్ లాట్ ఆఫ్ పీపుల్ చూసిన వాళ్ళందరూ కూడా డెఫినెట్గా ఆలోచిస్తారు మీరు చెప్పే విషయాలని. ఇట్స్ అన్ ఇన్విటేషన్ టు థింక్, నాట్ టు అగ్రీ, అండ్ దే కెన్ డూ వాట్ దే వాంట్ విత్ వాట్ వీ హ్యావ్ సెడ్. దిస్ ఇస్ అ బ్రిలియంట్ థింగ్, అన్ ఇన్విటేషన్ టు థింక్. దట్ షుడ్ బి ద సిరీస్ వీ షుడ్ డూ. వై నాట్? వై నాట్? దట్స్ అ గ్రేట్ ఐడియా. ఇవాళ నిజంగా మన్ కీ బాత్ మాకు బాబు గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్ టుడే. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. మీ సమయాన్ని, మీ చాలా పేషెంట్గా మీరు, అసలు ప్రశ్న వినేవాళ్ళు దొరకడమే మాకు చాలా పెద్ద అరుదైన విషయం. సగం ప్రశ్న విని చెప్పడం మొదలెట్టేస్తారు, మీరు మొత్తం ఇంత పెద్ద ప్రశ్న ఉన్నా కూడా అంతసేపు వింటున్నారు, ఎక్కడ కదలిక లేకుండా. దట్ షోస్, టెల్స్ అ లాట్ అబౌట్ హౌ రిసెప్టివ్ యూ ఆర్ టు థింగ్స్. సో ఆల్ హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ అండి, అ ప్లెజర్ అండ్ అన్ ఆనర్. థ్యాంక్ యూ సో మచ్. సో ఇదే అనమాట ఇవాల్టి మన్ కీ బాత్. పూర్తిగా మన్ కీ బాత్ అంటే ఇంకా మనసు నిండలేదు, మాట్లాడాల్సిన విషయాలు చాలా ఉన్నాయి కాబట్టి. బట్ మరొక సందర్భంలో టీవీ ఎన్ఎక్స్టీలో మన్ కీ బాత్ బాబు గోగినేని గారితో ఒక సందర్భం వచ్చినప్పుడు, ఒక స్పార్క్ వచ్చినప్పుడు తప్పకుండా మాట్లాడదాం. స్టే ట్యూన్ టు టీవీ ఎన్ఎక్స్టీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.